ఏఐ అంటే అందరూ వినే పదమే గానీ, బట్ ఏఐ డేటా సెంటర్‌లు ఎలా ఇంటర్నల్‌గా వర్క్ అవుతాయో మీరు ఆలోచించారా? బ్రాడ్‌గా ఒక ఐడియా ఉంటుంది. బట్ ఇంటర్నల్‌గా ఎలా వర్క్ అవుతాయి అనేది ఈరోజు చూద్దాం. మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? లాభాలేంటి? నష్టాలేంటి? అవన్నీ చూద్దాం. అది కాకుండా ఈ వీడియోని మాత్రము పొలిటికల్ యాంగిల్‌లో ఆలోచించొద్దండి. సైన్స్ అండ్ ఫ్యాక్ట్స్ యాంగిల్‌లో ఆలోచించండి. చివరిదాకా చూసి ఇది నిజంగా బయాస్డ్ అయితే మాత్రం కామెంట్ చేయండి. మనం మెయిన్ డీటెయిల్స్కి వెళ్లే ముందు కొన్ని టెక్నికల్ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే డేటా సెంటర్. డేటా సెంటర్ అంటే ఏంటి అంటే మనం రోజువారీ యాప్స్ యూస్ చేస్తుంటాం కదా. యూట్యూబ్, ఈమెయిల్స్ యూస్ చేస్తుంటాము, బ్యాంకింగ్ యాప్స్ అన్నీ ఉంటాయి. ఈ యాప్స్ అన్నీ ఈ డేటా సెంటర్ లోనే రన్ అవుతుంటాయి. డేటా సెంటర్ లేకుంటే ఈ యాప్స్ అన్ని వర్క్ కావు. సో ఈ డేటా సెంటర్లన్నీ సిపియు బేస్డ్ డేటా సెంటర్స్ అన్నమాట. మనము సిస్టమ్ లో కూడా చూస్తుంటాం కదా సిపియు, ఆ సిపియు బేస్డ్ దాంట్లో ఎక్కువ సర్వర్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ సర్వర్ ర్యాక్ లో చాలా సిపియుస్ ఉంటాయి. దీన్ని యూస్ చేసుకొని ఈ డేటా సెంటర్లు అంతా వర్క్ అవుతుంటాయి అన్నమాట. ఈ డేటా సెంటర్ లో వెబ్ హోస్టింగ్ కానీ, డేటా స్టోర్ చేసేదానికి కానీ, తర్వాత ఈమెయిల్ హోస్టింగ్ కానీ, వీటికన్నిటికీ ఈ డేటా సెంటర్స్ అనేటివి యూజ్ అవుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 2024కి 11,800 డేటా సెంటర్లు ఉన్నాయి. అదే ఇండియాలో అయితే 2025కి 190 డేటా సెంటర్ కంపెనీలు ఉన్నాయి. నేను 190 డేటా సెంటర్ కంపెనీలని ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కి హైదరాబాద్ లో డేటా సెంటర్లు ఉన్నాయి అంటారు. ఆ అమెజాన్ హైదరాబాద్ దాన్ని ఒక రీజన్ అంటాం. ఒక రీజన్ లో 3-4 డేటా సెంటర్లు ఉండొచ్చు, బట్ అమెజాన్ కి 3 ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని అవైలబిలిటీ జోన్ అంటాం. అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లిలో ఒకటి ఉండొచ్చు, ఇంకొకటి వేరే ప్లేస్ లో ఇంకో 2 ప్లేసుల్లో ఉండొచ్చు. మొత్తం కంబైన్ రీజన్ అంటాము. సపరేట్ వాటిని డేటా సెంటర్లని అంటాం అనమాట. ఇప్పుడు మనం నార్మల్ డేటా సెంటర్ కి ఏ డేటా సెంటర్ కి డిఫరెన్స్ ఏంటి అని చూద్దాం. నార్మల్ డేటా సెంటర్ లో నేను ముందుగానే చెప్పినట్లు సిపియూస్ యూస్ చేస్తాం. మన సిస్టమ్ లో ఉండే సిపియు టైప్ వి యూస్ చేస్తాం. అదే ఏ డేటా సెంటర్ కి సిపియూస్ సరిపోవు. ఇక్కడ కంపల్సరీ జిపియూస్ కావాలి. ఎందుకు జిపియూస్ కావాలి అనే దానికి మనము ఈ టెక్నాలజీని ఒకసారి తెలుసుకోవాలి. టెక్నాలజీ నేమ్ ఏంటంటే ఇన్ఫరెన్స్ అన్నమాట. ఇన్ఫరెన్స్ అంటే ప్యారలల్ ప్రాసెసింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలల్ ప్రాసెసింగ్ ఏంటి అంటే ఒకే టైంలో చాలా ప్రాసెస్లు జరగాలి. ఎందుకు చాలా ప్రాసెస్లు జరగాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తో దీనికి మీకు చెప్తానన్నమాట. ఇప్పుడు మనము చాట్ జీపీటీకి వెళ్ళి ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చి ఈ ఇమేజ్ క్యాటా డాగా అని చెప్పాలి అంటే ముందు ఏం జరిగింటుంది చాట్ జీపీటీలో అంటే ట్రైనింగ్ జరిగింటుంది. ట్రైనింగ్ ఎలా జరిగింటుంది? డిఫరెంట్ ఇమేజెస్ ఇచ్చి ట్రైన్ చేస్తారనమాట. ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ వస్తే క్యాట్, ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ వస్తే డాగ్ అని చెప్పు అని ట్రైన్ చేసింటారు. ఆ తర్వాత ఎవరైనా ఇన్పుట్ ఇచ్చినప్పుడు ప్యారలల్ ప్రాసెసింగ్ ఈ ఇన్పుట్స్ అన్నిటినీ చెక్ చేస్తుంది. ఇక్కడ చెక్ చేస్తుంది. దాంట్లో సిమిలర్ గా ఉండేటిని తీసుకొని లాస్ట్ లో 1 పిక్ చేసుకొని దాని తర్వాత నీకు రిజల్ట్ ఇస్తుంది. ఈ ప్రాసెస్ ని ఇన్ఫరెన్స్ అంటారు. ఈ ఇన్ఫరెన్స్ ప్రాసెస్ లో ప్యారలల్ ప్రాసెసింగ్ జరగకుండా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? టైం పడుతుంది. అందుకోసము ఫాస్ట్ గా వచ్చేదానికి ప్యారలల్ ప్రాసెసింగ్ అనేటివి కావాలి. ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ కి సిపియు సరిపోవు, జిపియూస్ కావాలి. అందుకే ఏ డేటా సెంటర్ లో జిపియూస్ యూస్ చేస్తుంటారు. ఈ జిపియూస్ ని ఎవరు తయారు చేస్తారు అంటే, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎన్విడియా మొనోపలి, అంటే వాళ్ళే ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద జిపియూస్ వాళ్ళే తయారు చేస్తున్నారు. ఏఎండి కూడా ఉంది, బట్ స్లోగా వాళ్ళు కూడా డౌన్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆ రిలేటెడ్ మార్కెట్ ని చూసుకుంటాను కానీ మాకు ఈ పర్టికులర్ మార్కెట్ లో వద్దు అని, అందుకు ఛాంపియన్ గా ఎన్విడియా ఉంది. వాళ్ళకి H100 అనేది హై పర్ఫార్మెన్స్ జిపియు యాజ్ ఆఫ్ నౌ అనమాట. ఇది కొనాలి అంటే 25 lakhs నుంచి 30 lakhs వరకు అవుతుంది. బట్ మనం ఇప్పుడు పోయి కొనొచ్చా అంటే చాలా షార్టేజ్ ఉంది. ఎందుకంటే ఈ మెయిన్ కంపెనీస్ అన్ని మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ ఇవి ఎక్కువగా ఈ ఎన్విడియాస్ ని యూస్ చేస్తున్నాయి. కాబట్టి షార్టేజ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం పోతే అయితే ఇవ్వరు. ఇండియాలో ఏ డేటా సెంటర్ ఓన్లీ వైజాగ్ లోనే పెట్టేదే ఫస్టా, లేకంటే ముందే ఏమైనా ఉన్నాయా అంటే చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. యొట్టా, కంట్రోల్ ఎస్ అని ఒకటి ఉంది, సిఫి అని ఒకటి చెన్నై బేస్డ్ ఉంది. అలా చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. బట్ అన్ని డేటా సెంటర్లోని ఎన్విడియాని యూస్ చేస్తున్నారా అంటే లేదు. ఓన్లీ ముంబైలో ఉండే యొట్టా అనే డేటా సెంటర్ లో మాత్రము ఎన్విడియా జిపియూస్ యూస్ చేస్తున్నారు. అవి వాళ్ళకి ఎలా వచ్చాయి, మిగతా వాళ్ళకి ఎలా రాలేదు అంటే
2023లో ఈ పర్టికులర్ ఎన్విడియా సిఇఓ ఇండియాకి వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారితో మీట్ అయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మాకు కూడా ఎన్విడియా జీపీయూస్ ఇవ్వచ్చు కదా, ఓన్లీ వాళ్ళకే ఎందుకు ఇస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీస్ కు అంటే, మీరు ఎవరైనా ఇండియా నుంచి కమ్ ఫార్వర్డ్ అయ్యి మాకు కావాలి అంటే నేను ఇస్తాను అని చెప్పినప్పుడు ఈ యొట్టా అనే కంపెనీ ముందుకెళ్ళింది. వాళ్ళకి మాత్రం అలొకేట్ చేశారు. బట్ వాళ్ళు అనుకున్న అన్ని ఇవ్వలేదు, కొన్ని మాత్రమే ఇచ్చారు. బట్ వాళ్ళకుండే కరెంట్ కెపాసిటీతో 4 చాట్ జీపీటీ లాంటివి రన్ చేయొచ్చు ఇప్పుడు అని వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు డేటా సెంటర్ యొక్క ఓవరాల్ ఆర్కిటెక్చర్ చూద్దాం. అంటే మనం చూడంగానే ఏమేం కనపడుతుంది అంటే జస్ట్ ఒక భవనం కాదనమాట. మనము మామూలుగా ఓవరాల్ పైన నుంచి చూసినప్పుడు ఒక భవనం అనుకుంటాం కదా, అలా కాదనమాట. ఇదేంటంటే ఫైర్ ప్రూఫ్, నెక్స్ట్ ఏంటంటే ఎర్త్ క్వేక్ ప్రూఫ్, ఇంకోటి ఏంటంటే హీట్ ప్రూఫ్ కూడా. మన ఇండియాలో మిగతా కొన్ని ప్లేసుల్లో యుఏఈలో ఏంటంటే హీట్ కూడా ఎక్కువ వస్తుంది కదా, ఆ ప్రూఫ్ కూడా. దీన్ని కాంక్రీట్ ప్లస్ స్టీల్ తో చేసింటారు. వీటిలో ఐటీ హాల్స్, పవర్ రూమ్స్, కూలింగ్ ప్లాంట్స్, జనరేటర్ రూమ్స్ ఇలా చాలా ఉంటాయి. వీటి గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ అన్నమాట. దీంట్లో ఈ సెక్యూరిటీలో ముందుగా తెలుసుకోవాల్సింది మ్యాన్ ట్రాప్. ఎవరంటే వాళ్ళు అలో చేయరు. ఒకవేళ అలో ఉంది, ఆథరైజేషన్ ఉంది అంటే వాళ్ళు లోపలికి వెళ్ళాలి అంటే మ్యాన్ ట్రాప్ అనేది ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 డోర్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఈ డోర్ లోపలికి వెళ్తాడు. ఈ డోర్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా నీకు ఫేస్ స్కాన్ అన్ని స్కాన్లు ఉంటాయి, ఆ మధ్యలో ఉంటాడు. ఇది ఓపెన్ కాదు. ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే ఇది క్లోజ్ అయితేనే ఇది ఓపెన్ అవుతుంది, లేకుంటే ఇది ఓపెన్ కాదనమాట. ఆ విధంగా మ్యాన్ ట్రాప్స్ ఉంటాయి. అలా నెంబర్ ఆఫ్ స్టేజెస్ వెళ్ళిన తర్వాత లోపలికి ఈ పర్టికులర్ పర్సన్ వెళ్ళగలడు. ఈ డేటా సెంటర్లు కరెంట్ చాలా విపరీతంగా వాడుతాయి, అంటే వాటికి అవసరం అవుతుంది. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఈ జీపీయూస్ H100 వాటికి 1000 వాట్స్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ జీపీయూస్ అన్ని ఒక ర్యాక్ లో ఉంటాయని చెప్పా కదా, ఒక ర్యాక్ కి 100 కిలో వాట్స్ పవర్ కావాలి. ఒక సెంటర్ లో అరౌండ్ 2500 ర్యాక్స్ ఉంటాయి. ఈ మొత్తం కలిపితే 250 మెగావాట్ పవర్ కావాలి అన్నమాట. ఈ ఇంక్లూడింగ్ నీకు కూలింగ్ అవి ఇవి తీసుకుంటే 300 మెగావాట్ పవర్ ఒక డేటా సెంటర్ కి కావాలి. ఇలాంటివి 3 కూడా ఉండొచ్చు వన్ పర్టికులర్ రీజన్ లో. నేను ముందుగానే చెప్పినట్లు అమెజాన్ అన్నాను కదా, 3 డేటా సెంటర్లు ఒక పర్టికులర్ ప్లేస్ లోనే ఉంటాయి. అంటే హైదరాబాద్ లో అయితే 3 ఉంటాయి అనమాట. ఇంటూ మల్టిప్లై 3 కూడా వేసుకోవచ్చు. 300 మెగావాట్స్ అంటే దీన్ని జనరల్ గా ఎన్ని ఇళ్ళకి ఇవ్వచ్చు అని అనుకుంటే 2 లక్షల ఇళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అంటే ఇంటూ 3 వేసుకుంటే 6 లక్షలకి ఇవ్వచ్చు. జనరేటర్ రూమ్స్ కంపల్సరీ అవసరం అవుతాయి. ఎందుకు జనరేటర్స్ కావాలి అంటే పవర్ పోతే జనరేటర్ కావాలి కదా. బట్ ఏంటి, నేను ఇంతకు ముందు చెప్పినట్టు 300 మెగావాట్ పవర్ జనరేటర్స్ కంపల్సరీ బ్యాకప్ లో ఉండాలి. అంటే ఎప్పుడు అవి యూస్ చేస్తారని అయితే కాదు, పవర్ లేకుంటే ఇవి ఆటోమేటిక్ గా రన్ అవ్వాలి కాబట్టి అది బ్యాకప్ లో పెట్టుకుంటారు. సో దీనికి కూడా సపరేట్ రూమ్స్ అనేటివి డేటా సెంటర్ లో అవసరం. ఇప్పుడు ఇంత పవర్ జనరేట్ అవుతుంది కదా, వీటిని కూల్ చేయాలి. చాలా హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. వీటిని కూల్ చేయాలి. ఇప్పుడు మనము సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ కూడా మనకి ఇక్కడ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇది కూల్ అవుతూ ఉంటుంది. ఇది లేకుంటే కూల్ అవ్వదు అనమాట, లేకుంటే ఇది వర్క్ చేయడం కూడా మానేస్తుంది. అలాగే డేటా సెంటర్ లో కూడా కూలింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ముందు డేటా సెంటర్ లో డేటా సెంటర్ లో కాకుండా జనరల్ డేటా సెంటర్ లో ముందు ఎయిర్ కూలింగ్ సిస్టమ్ వాడేవాళ్ళు. బట్ డేటా సెంటర్లకి చాలా పవర్ కావాలి, అది కాకుండా చాలా హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అనేది వాడడం మానేస్తున్నారు. ఎందుకంటే అదంతా ఎఫెక్టివ్ గా ఉండట్లేదు. అందుకోసము లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. లిక్విడ్ కూలింగ్ లో కూడా చాలా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. బట్ మెయిన్ గా యూజ్ చేసేది ఏంటంటే వాటర్ కూలింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ చిప్ ని ఈ వాటర్ క్లోజ్ లూప్ అంటారు. సో ఈ క్లోజ్ లూప్ లో వెళ్ళి ఆ చిప్ ని ఈ వాటర్ టచ్ చేస్తుంది. అది టచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది కూల్ అవుతుంది అనమాట. ఈ మెకానిజం ని వాటర్ కూలింగ్ సిస్టమ్ అంటారు, క్లోజ్ లూప్ లో పెట్టి. It begins by piping coolant over the processing chips within the servers. This cooling liquid absorbs the heat and takes it away from the electrics to a heat exchange unit. Water is used to reduce the temperature of the coolant. The coolant then recirculates back to cool the servers. Meanwhile, the now hot water is piped to cooling towers where a combination of fans and water vapor dissipate the heat, cooling the water. సో దీనికి చాలా వాటర్ ఖర్చు అవుతుంది. ఒకానొక ఫ్యాక్ట్ ఏంటంటే ఒక ఇయర్ లో గూగులే బిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ని ఈ కూలింగ్ సిస్టమ్ కి డేటా సెంటర్లకి యూజ్ చేస్తుంది అని గూగులే చెప్పింది. Getting accurate figures on how much water it takes to build AI systems and run them is difficult. Google, Meta and Microsoft release annual figures showing that their data centers use billions of liters of water every year from local sources,
ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వైజాగ్ లో ఏ డేటా సెంటర్ పెడుతున్నాం కదా, ఏముంది సముద్రం నుంచి తీసేసుకోవచ్చు అని అనుకుంటాం కదా, బట్ ఆ టైప్ ఆఫ్ వాటర్ దీనికి పనికిరాదు. ఎందుకు అంటే దాంట్లో ఫంగస్ అవి ఇవి చాలా ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ వాటర్ వెళ్ళిందంటే మొత్తం సిస్టమ్స్ అన్ని పాడవుతాయి. కంపల్సరీ ఆ పర్టికులర్ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ టైప్ లోనే ఉండాలి. ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే దానికి యూజ్ అవుతుంది, కానీ ఏదంటే అది వాటర్ అయితే పని చెయ్యదు. అంటే డ్రింకింగ్ వాటర్ దానికి అవసరము అనేది ఫ్యాక్ట్. For liquid cooling, the water must be clean to prevent bacteria growing or clogs and corrosion in the system, which means using mostly drinking water. ఏ డేటా సెంటర్లు కానీ ఎనీ డేటా సెంటర్లు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనకి సింగపూర్ లో ఉంది, ఇంకొకటి ఇండియాలో ఉంది, ఇంకొకటి UAE లో ఉంది, ఇంకొకటి US లో ఉంది. ఇవన్నీ కనెక్టెడ్ అన్నమాట. ఎలా కనెక్టెడ్ అంటే ఎయిదర్ ఎర్త్ కానీ లేకంటే సీ లెవెల్లో కానీ, అంటే సబ్సీ కేబుల్స్ అని అంటాం అనమాట. ఈ కేబుల్స్ ద్వారా అది కనెక్ట్ అవుతుంది, ఇంటర్నెట్ ద్వారా కాదు. ఎందుకంటే అది చాలా ఫాస్ట్ గా ఉండాలి. సో మీరు ఆర్కిటెక్చర్ కూడా చూసుకుంటే మనం ఈ రీజన్ లో మనం పాడైపోయిందంటే ఈ రీజన్ లో పెడతాము, అలా అని ఆర్కిటెక్చర్ లెవెల్లో చేస్తుంటారు అనమాట. అంటే ఏ రీజన్ లో అయినా నువ్వు డిప్లాయ్ చేయొచ్చు, అక్కడి నుంచి కూడా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ సబ్సీ కేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు టోటల్ ఎర్త్ లో వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సబ్సీ కేబుల్ కూడా అవసరం. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ తెలుసుకోవాల్సింది మనం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ChatGPTకి వెళ్ళి ChatGPTలో వాట్ ఈస్ డేటా సెంటర్ అని కొట్టామనుకోండి, అది మనం గూగుల్లోనూ కొట్టచ్చు, ChatGPTలోనూ కొట్టచ్చు. సో డిఫరెన్స్ ఏంటి దీనికి అంటే, మీకు ముందు చెప్పినట్టు ప్యారలల్ ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి నీకు పవర్ 10 times ఎక్కువ గూగుల్ ChatGPTలో అవసరం గూగుల్ తో కంపేర్ చేస్తే. అంటే ఈవెన్ మీకు వాటర్ కూడా అంత అవసరం అన్నమాట. 1/15 of a teaspoon. That's how much water the average single interaction with ChatGPT uses, according to Sam Altman, the boss of OpenAI. Mr. Altman claims there are 1 billion messages sent to ChatGPT every day, and ChatGPT is just one AI bot. Chuck in Gemini, DeepSeek, Claude, and others. It's clear that the AI revolution is a thirsty one. ఇప్పుడు ఈ ఏ డేటా సెంటర్లు కానీ నార్మల్ డేటా సెంటర్లు కానీ స్థానిక ప్రజలపై ఏ ప్రభావాన్ని చూపుతాయి అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. అందరికి ఇలాన్ మాస్క్ తెలుసు కదా, టెస్లా అతను ఏంటంటే XAI డేటా సెంటర్ ని మెంఫిస్ అనే సిటీలో అమెరికాలో దీన్ని స్టార్ట్ చేయాలి అని స్టార్ట్ చేశారు అనమాట. దీని పేరు కొలాసస్. ఓకే, సో ఈ డేటా సెంటర్ ని స్టార్ట్ చేసేదానికి సర్టైన్ పవర్ అతనికి అవసరమైంది అనమాట. బట్ ఇతను కంపల్సరీ అగ్రిమెంట్ లోకల్ వాళ్ళతో పవర్ అగ్రిమెంట్స్ అన్ని చేసుకున్నాడు. బట్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా దీన్ని అరౌండ్ 120 days లో స్టార్ట్ చేసేయాలి అనేసి అంత ఈజీగా రాదు కదా, అది కాక మోర్ పవర్ అతనికి అవసరమైంది. అందుకే ఏం చేశాడంటే ఈ గ్యాస్ టర్బైన్స్ అనేటివి 35 గ్యాస్ టర్బైన్స్ ని తీసుకెళ్లి అక్కడ పెట్టాడు. అవి ఆల్రెడీ ఓవరాల్ ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటాయి, షార్టేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ అతను వాటిని తీసుకెళ్లి అక్కడ ఈ పర్టికులర్ డేటా సెంటర్ లో పెట్టి గ్యాస్ టర్బైన్స్ ద్వారా పవర్ ఇచ్చేదానికి చూశాడు, ఎందుకంటే అతనికి చాలా క్విక్ గా కావాలి అని. వీటి వల్ల పర్యావరణానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో దీనివల్ల ఏమైంది అంటే ఆ లోకల్ వాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అంటే బ్రాంకైటిస్ రావడం కానీ, COPD రావడం కానీ, అలా 2-3 చనిపోయారు కూడా ఆ పర్టికులర్ ఏరియాలో. ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఇప్పటికి కూడా బ్రాంకైటిస్ సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఏరియా వాళ్ళు చాలా కంప్లైంట్స్ కూడా వెళ్తున్నాయి అన్నమాట. Last year, Alexis lost her grandfather, who struggled with a respiratory illness called chronic obstructive pulmonary disease, or COPD. ఇప్పుడు మనకి రీసెంట్ గా తెలిసింది ఏంటి, ఏ డేటా సెంటర్ ని వైజాగ్ లో పెడుతున్నారు కదా, బట్ వాళ్ళంటే టైం తీసుకుంటున్నారు. జనరల్ గా ఒక ఏ డేటా సెంటర్ కి మినిమమ్ 30 months పడుతుంది అనమాట. బట్ వాళ్ళు ఏం చెప్పడం ఏంటంటే అంత టైం అయితే తీసుకుంటున్నారు, క్లీన్ ఎనర్జీ అయితే యూజ్ చేస్తున్నారు. బట్ అలాంటివి అయితే గవర్నమెంట్ ఒక ఐ పెట్టి ఉండాలి. ఇలాంటివి ఏమైనా టర్బైన్స్ అవైనా యూజ్ చేస్తూ ఉంటే కంపల్సరీ ఒక ఐ పెడితే ఈ పర్యావరణానికి ఇష్యూ లేకుండా, ఆ పర్టికులర్ ఏరియాలో లోకల్ వాళ్ళకి ఇష్యూ లేకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ ఉండేటట్లు చూసుకొని అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక ఇన్స్టెన్స్ గురించి మాట్లాడదాం. డేటా సెంటర్లు ఎక్కువగా అమెరికాలో ఎక్కడున్నాయి అంటే నార్దర్న్ వర్జీనియా అని ఎవరైనా చెప్తారు. We're here in Northern Virginia because it's the red hot center of data center development in the entire world. About 13% of data centers globally are here. A full quarter of the data centers in the US
are right around us here in Northern Virginia. ఈ నార్దర్న్ వర్జీనియాలో ప్రాబ్లం ఏంటంటే 200 ఫీట్స్ హౌసెస్ దగ్గరలో చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. వాళ్ళకి మెయిన్ పవర్ ప్రాబ్లం, ఈ డేటా సెంటర్లకి పవర్ ఎక్కువ కావాలి, సో పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ కూలింగ్ చేసేదానికి వాళ్ళు చాలా మిషనరీస్ యూస్ చేస్తుంటారు కదా, దానివల్ల చాలా సౌండ్ వస్తుంటుంది. సో నైట్ పనుకోవాలన్నా కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అక్కడ ముందే ఈ డేటా సెంటర్లు రానప్పుడు ఇండ్లు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు వేరే ప్లేసెస్ కి వెళ్ళిపోదామా అని ఆలోచించుకుంటున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు అయితే వాళ్ళైతే ఫేస్ చేస్తున్నారు. These are called ACUs or air conditioned compressor. They're kind of noisy. Yes, they're very noisy. We are looking to move. Shortly after they started talking about the data center, we talked about it, but unfortunately I have a child who is in school, so we decided to stick it out until she graduates and then relocate someplace different. ఈ డీటెయిల్స్ బట్టి మనకి ఇంకొక ఫ్యాక్ట్ తెలియాల్సింది ఏంటి అంటే ఈ డేటా సెంటర్ ని బిల్డ్ చేసేటప్పుడు అంటే మొత్తము అరేంజ్ చేసేటప్పుడు అయితే కంపల్సరీ ఆడ వర్క్ చేసే వాళ్ళు అయితే చాలా మంది కావాలి. ఒక 3000 నుంచి 4000 మెంబర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. వన్స్ ఎవ్రీథింగ్ సెటప్ అయిన తర్వాత ఒక 100 to 200 మెంబర్స్ ఉన్నా కానీ మొత్తం సరిపోతుంది. నేను ఇంతకు ముందే చెప్పినట్టు సెక్యూరిటీ లేకుండా లోపలికి ఎవరు వెళ్ళలేరు. అక్కడ పోయి వర్క్ చేసేదైతే ఏముండదు. అన్ని లోపల ర్యాక్స్ సిస్టమ్స్ అన్ని ఉంటాయి. టోటలీ ఫుల్లీ కంట్రోల్ అనమాట. లోపలికి ఎవరైతే అలో అయితే లేదు. ఏమన్నా ఇష్యూ ఉన్నా కానీ హై స్కిల్ లేబర్ ఉంటారు, వాళ్ళే అన్ని చూసుకుంటూ ఉంటారు అనమాట. కన్క్లూజన్ ఏంటంటే మనకి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, మనకి డేటా సెంటర్లు ఏ డేటా సెంటర్లు అవసరమా అంటే ఏఐ లేకుండా ఎవరు అయితే జీవించట్లేదు. కంపల్సరీ అయితే డేటా సెంటర్లు అవసరం, బట్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అంత సమతుల్యంగా ఉంటే